అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడైతే ఒక చిన్న వీడియో తీద్దామనేసి ఇది ట్రై చేస్తున్నాను. ఇవి చూస్తున్నారు కదండి, చిన్ని చేపలు ఇంకా ఎండు చేపలు అనమాట. ఈరోజైతే నాకు బాగా ఎండు చేపల ఫ్రై తినబుద్ధింది, అంటే వేపుడు అంటారు కదా. ఎండు చేపల వేపుడు కోసం అయితే నేను ముందుగా నీళ్ళలో నానబెట్టాను కొన్ని చేపలని. మిగతా వీటిని నానబెట్టిన తర్వాత చేపలకి పైన తెల్లగా ఉంటుంది కదండి, వీళ్ళని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేపల్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను 1-2 సార్లు అయితే క్లీన్ చేశాను. ఈ పైన కూడా మనం మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా సన్న సన్న ముక్కలుగా చేసుకున్నాను. ఎందుకంటే తొందరగా వేగిపోతాయి. ఇలా పెద్దగా ఉంటే తొందరగా వేగడం కష్టము, అందుకని ఇలా సన్నగా ముక్కలుగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ పని కూడా అనిపించదు మనకు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు చిన్న రోల్ ఉంటే దాంట్లో దంచేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి తీసుకున్నాను సరిపడినంత, అలాగే కారపొడి. నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే తినేది నేనే కాబట్టి. మా ఆయన తినడు కాబట్టి నేను కొంచెం కారం అయితే పెద్దగా తగ్గిస్తాను, కానీ ఇది నాకే ఇష్టం కాబట్టి నేనే తింటున్నాను. అలాగే వెల్లిపాయలను ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే వెల్లిపాయలు ఎక్కువ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇంకా సాల్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే కొంచెమే కాబట్టి చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఇవి చేపలు అనేవి అతుక్కుపోతాయి అన్నమాట, అందుకని ఎక్కువ వేస్తున్నాను నేను. ఇది ఎక్కువ అనుకోకండి, కొంచెం ఎక్కువే. మా ఆయన ఇది చూసినా తిడతాడు, ఎక్కువ ఆయిల్తో చేస్తున్నాం అని చెప్పేసి. చూసారు కదండి, నూనె అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్న చేపలను అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను పెద్ద చేపలను వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి వేగడం కొంచెం లేట్ అయితే, చిన్న చేపలు అయితే తొందరగా వేగిపోతాయి కదా, మళ్ళీ మాడిపోతాయి. అందుకని పెద్ద చేపలు వేసుకుంటున్నాను. రెండు ఒకేసారి అయితే చేసేస్తున్నాను, మళ్ళీ అవి సపరేట్ ఇవి సపరేట్ అయితే నేను చేయట్లేదు. ఇవి ఇప్పుడు బాగా వేగిపోవాలన్నమాట. కొంచెం కరకరలాడుతూ వేగాలి, మరి మెత్తగా పచ్చి వాసనలాగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇప్పుడే అతుక్కుపోతుంది ఇది. మీడియం ఫ్లేమ్ మీద ఎంచుకుందాం, లేకపోతే అతుక్కుపోయి తొందరగా మాడిపోతాయి. అలాగే మరో పక్క అయితే నేను మిక్సీ జార్లో పొడి అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఇప్పుడు నైట్ అయితే 9 అవుతుంది దాదాపు. ఈ టైంలో నేను చేపలు వేస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది, అయినా పర్లేదు. ఈ టైంలో అందులో ఈ చేపలు కూడా కొంచెం నిల్వ ఉంటాయి, ఎన్ని రోజులైనా సరే బయట నిల్వ ఉంటాయి, మనకేం చెడిపోతాయి అనేది ఏం లేదు, బాగా నిల్వ ఉంటాయి అన్నమాట. నా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే స్కూల్లో ఒక 5th క్లాస్ ఆ టైంలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఈ మధ్యాహ్నం పూట లంచ్ క్యారియర్ తీసుకుని లంచ్ అయిపోతానే, అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ చేపలు అనేది వాళ్ళు ఎక్కువ ఫ్రై చేసేవాళ్ళు అనమాట. నాకు బాగా నచ్చేది, కానీ అది ఎలా చేస్తారో నాకు తెలియదు. మా అమ్మని అడిగాను, మా అమ్మ ఇవి చేయడం ఎక్కువే, కాకపోతే ఫ్రై చేయడం తక్కువ, ఎక్కువ పులుసు పెట్టేది, చేపల పులుసు, వచ్చి చేపల పులుసు. తర్వాత నాకైతే ఎక్కువ ఇలా ఫ్రై ఇష్టము. ఉప్పు చేప అంటారు కదా, అలాగా, కాకపోతే ఉప్పు చేప కాదు, నార్మలే. చూసారు కదండి ఎంత అంటుకుపోతుందో. ఇలా ఎందుకు అంటుకుపోయిందంటే ఎక్కువ నానిపోవడం వల్ల అనుకుంటా. నేను బై మిస్టేక్ ఎక్కువ నానగొట్టేశాను, అందువల్ల పూర్తి నానిపోయి బాగా అనేది ఇది అంటుకుపోయింది. అయినా పర్వాలేదు, ఏం కాదు. మీకు నేను మాట్లాడే విధానం అర్థమవుతుందో లేదో తెలియదు, నా ఫ్లోలో నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ మీకు నా వీడియోస్ నచ్చితే చాలనుకుంటున్నాను. ఇది అంటుకుపోతూనే ఉంది, నా వల్ల కావడం లేదు. ఇది అంటుకునే కొద్దీ నాకైతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది చాలా. ఉన్న ఫిష్ మొత్తం చూసారా అంత కరిగిపోతుంది, కాబట్టి ఎక్కువ నానబెట్టకూడదని నాకు అర్థమైంది.
నేను పెళ్ళికి ముందు నాకు చాలా వంటలు వచ్చు అది ఇది అనుకునేదాన్ని, కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు ఏ వంట సరిగా రాదు అని చెప్పేసి. అది భయంతో చేస్తానో ఇంకా బాగా మెచ్చుకోవాలని చేస్తానో తెలియదు, ఏ వంట చేసినా ఎత్తిపోతుంది. నేను నా కోసం చేసుకునే వంట మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా కొంచెం బాగా వేగిపోతున్నాయి. ఇంకొంచెం వేగాక మనం ఈ చిన్న చేపలను కూడా వేసేసుకోవాలి. ఇంకా ఈ పొడి వేసి రావాలి. ఇది కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో అంతంత మాత్రమే పడింది, అయినా పర్లేదు, వేస్తే వేగిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను వంటలు అంత చండాలంగా అయితే ఏమి చేయనండి, కొంచెం బాగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఎత్తిపోతాయి. కాబట్టి నాకేమొచ్చో అవే ట్రై చేస్తాను, అంతకు మించి నేను ట్రై చేయను. ఒకవేళ ఇంకా నాకు ఏదైనా శ్రద్ధ పెట్టి చేయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాను ఇంకా ఏ మంచి వంట చేయాలనేసి. కానీ మ్యాక్సిమం నేను ఏదైనా చేయాలి అంటే మాత్రం ఫస్ట్ మా అమ్మని కానీ మా అక్క వాళ్ళని అడుగుతాను, ఇది చేయాలి నేను అది చేయాలి అంటే. ఇప్పుడు ఈ ఫిష్ని కూడా వేసేస్తున్నాను. చిన్న ఫిష్లు అంటారు వీటిని, ఏ ఫిష్ అంటే నాకు తెలియదు, చిన్న చిన్న ఫిష్లు. ఇప్పుడు వీటిని కింద పెట్టేసి వీటిని మనం పైకి చుట్టూ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య నాన్ వెజ్ తింటే చాలా రోజులండి, ఇవి ఎక్కువ నానిపోయి కొంచెం చెతిపోయాయి, అయినా ఏం పర్లేదు, కొంచెం ఎగురులాగా ఉంటుంది. ఇప్పుడు వీటితో బాగా వేయించేసుకుందాం. ఇవన్నీ కూడా సైడ్ తీసేద్దాం. ఇదేందో అటు ఇటుగా అయింది, ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు. కానీ మొత్తానికైతే వేగినాకే దీనికైతే ఏందో తెలుస్తుంది, కానీ చండాలంగా అయితే ఉండదు, బాగుంటుంది. దీనికైతే నేను గ్యారెంటీ. ఒకవేళ నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కేవలం ఇది చాలా నానిపోయి మెత్తబడ్డం వల్ల ఇలా తయారయ్యి, ఎందుకంటే ఇలా నేను చాలాసార్లు చేశాను, ఇవి ఎక్కువ నానిపోవడం వల్ల ఈ విధంగా అయిపోయాయి, ఇలా తయారయ్యాయి అంటే. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే నాకు బాగా ఇష్టంగా తింటాను. ఇంకా ఇలా బట్టి చేపలతో ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ చేసినా కూడా నేను చాలా బాగా తింటాను అన్నమాట. కానీ ఇదేంటో మొత్తం అతుక్కుపోయిందే, అయ్యో ఊరికన్నా వేసాను ఈ చిన్న చేపల్ని. కానీ వేగే కొద్దీ అంతా వచ్చేస్తుందండి, ఏం అంటుకోలేదు. కాకపోతే మరీ చాలా నానిపోయింది, అందుకే ఇది ఇంత అతుక్కుంటుంది అనుకుంటా. మనం ఇలా గోపేసుకోవచ్చు, ఏంది ఇట్లా గోపుతుంది అనుకోకండి, ఏం కాదు. కాసేపు దీన్ని ఇలా వదిలేద్దాం. నాది ఈ మధ్య తెలియని కాబట్టి ఇప్పుడిప్పుడే అన్నీ తెచ్చుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే కొన్ని నా దగ్గర లేవు, అన్ని చిన్నవి ఉన్నాయి. ప్రజెంట్ నేను ఇద్దరమే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, కాబట్టి చిన్న వాటితో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. చూసారు కదా బాగా ఇప్పుడు కింద అడుగంటట్లేదు, బాగా వేగిపోయింది. కాకపోతే ఇది మెత్తగా అయిపోయి స్మాష్ లాగా అయిపోయాయి, అదొకటి నాకు బాధగా ఉంది. మిగతా టైప్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి బాగా వేయించుకున్నాం. స్మెల్ అయితే బాగా వస్తుంది, అదిరిపోతుంది. కింద కూడా అడగంటట్లేదు, బాగా వేగింది. ఇంకొంచెం సేపు వేయించుకుంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇలా అంటుంటే చూసారా ఇంకా పచ్చిగా తగులుతున్నాయి, కాబట్టి ఇంకా కొంచెం వేయించాలి వీటిని. చూసారు కదండి బాగా వేగిపోయింది. ఇంకా ఇంతకంటే వేయిస్తే ఖచ్చితంగా మాడిపోతుంది. కానీ నాకు కొంచెం డౌట్గా ఉంది వేగిందా లేదా అని, అందుకే చెక్ చేస్తున్నా. కొంచెం వేగితే కూడా బాగానే ఉంటుందేమో, ఇంకొంచెం సేపు వేగించేస్తాం. ఇంకా వేసేస్తున్నది అయితే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే
ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత సన్నమంట మీదే మనం బాగా వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదా. చూసారు కదా, ఫైనల్గా అయితే నా వట్టి చేప అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంది. వాసన అయితే ఫ్లేవర్ అద్దరిపోతుంది. వెల్లుల్లి ఘాటు అంతా కూడా బాగా వచ్చింది. ఎగురుకుంటే అండి అరే మధ్యలో ఒక బొద్దింక వచ్చింది. ఆ బొద్దింక చూసి నేను ఉలిక్కి పడ్డాను. ఎప్పుడు బొద్దింక రాలేదు, అందుకే దాని గురించి మాట్లాడాను. ఓకే, అయిపోయింది. ఇక ఇదైతే అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, బాగుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.